ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త. ఉమ్మడి విశాఖపట్నం జిల్లావాసులకు అదిరిపోయే శుభవార్త. శనివారం నుంచి ఆగనంపూడి టోల్ గేట్ రుసుమును ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో టికెట్ నుంచి తొలగిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా ప్రజా రవాణాధికారి పద్మావతి తెలిపారు. కొన్ని సిటీ బస్సుల్లో అప్పటికప్పుడు తొలగింపు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆన్లైన్లో తొలగింపు ప్రక్రియ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందన్నారు. మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్న ఎల్ఐసి. ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశీయంగా ఉన్న కార్పొరేట్ బ్రాండ్లలో అత్యంత విలువైన 4వ సంస్థగా అవతరించింది. కంపెనీ బ్రాండ్ విలువ $9.8 బిలియన్ ఈ స్థానం దక్కించుకున్నదని బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. AAA బ్రాండ్ రేటింగ్తో సంస్థకు 88 స్కోర్ సాధించినట్లు తెలిపింది. అలాగే టాప్ -10 దేశీయ బ్రాండ్లలో 3వ స్థానంలో నిలిచింది. జగన్ ఆయువుపట్టు మీద దెబ్బ కొట్టబోతున్న బాబు. ఏపీలో రాజకీయంగా వైసీపీ ఉనికిని లేకుండా చేయాలన్నదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్గా ఉంది. ఆ పార్టీని ఈ 5 ఏళ్లలో వీలైనంతవరకు దెబ్బ కొడితే 2029 ఎన్నికలకు ఇబ్బంది పెద్దగా ఉండకపోవచ్చు అని బాబు వ్యూహరచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీకి శాసనమండలిలో బలం ఉంది. ఏకంగా 38 మందికి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు. ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా శాసనమండలిలో కీలకం. ఈ నేపథ్యంలో తనకు కేంద్రంలో ఉన్న పలుకుబడితో శాసనమండలిని రద్దు చేయించేందుకు బాబు చూస్తున్నారు అని అంటున్నారు.